నాడు పప్పు అన్నవారే నేడు నిప్పు అని పొగుడుతున్నారు. గురి చూసి కొడితే అతని ముందు ఎంతటి వారైనా తగ్గాల్సిందే. టీడీపీ యువనేత లోకేష్ రాజకీయ ప్రయాణం గత కొన్నేళ్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువగళం పాదయాత్రకు ముందు ఆయనపై అభిప్రాయాలు మితంగానే ఉన్నా ఆ పాదయాత్ర తర్వాత లోకేష్ పట్ల ప్రజల్లో కొత్త ఉత్సాహం, నమ్మకం పెరిగింది. పాదయాత్రలో సాధారణ ప్రజలతో నేరుగా కలిసిపోతూ వారి సమస్యలు వినడం ద్వారా ఆయనకు మాస్ లీడర్ అనే గుర్తింపు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన పనితీరు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కృషి, తపన, కొత్త ఆలోచనలు ప్రజల మద్దతుతో కలిస్తే భవిష్యత్తులో మరింత గొప్ప స్థానం సాధించడం ఖాయమనే నమ్మకం పెరుగుతోంది. మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. టీడీపీ ఫ్యూచర్ లీడర్, తెలుగు తమ్ముళ్ల యువ కిషోరం మంత్రి లోకేష్ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. యువగళం పాదయాత్రకు ముందు, తర్వాత ఆయన గ్రాఫ్ను పరిశీలిస్తే ఎగిసిపడే కెరటంలా కనిపిస్తున్నారనే వాదన పార్టీ నాయకుల్లోనే కాదు, ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. యువగళం పాదయాత్ర ద్వారా క్లాస్ నుంచి మంచి మాస్ లీడర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్న లోకేష్ మరింత స్పీడ్గా తన పనితీరుతో 360 డిగ్రీల స్పీడ్తో దూసుకుపోతున్నారు. పెట్టుబడులు రాబట్టడం, డిఎస్సి వంటి కీలక అంశాలను సక్రమంగా ముందుకు తీసుకువెళ్లడంలో లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అలాగే పాలనాపరంగా కూడా లోకేష్ మార్కులు వేయించుకుంటున్నారు. మరోవైపు ఎక్కడ సమస్య ఎదురైనా వెంటనే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవడం ఆయన శైలి. ఈ విధానం కారణంగానే ఆయన ప్రజల్లో సాన్నిహిత్యం పెంచుకున్నారు. కేవలం పార్టీ నేతగానే కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఆయనపై విశ్వాసం పెరుగుతోంది. ఇక తాజాగా లోకేష్ గ్రాఫ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. రాష్ట్ర విద్యారంగంలో జరుగుతున్న వినూత్నమైన మార్పులకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ బ్యాంకు సమగ్ర శిక్షలో అమలవుతున్న సాల్ట్ ప్రోగ్రాం కార్యక్రమంలో వినూత్నంగా అమలవుతున్నాయని, ఈ కార్యక్రమాలు దేశానికే కాకుండా దక్షిణ ఆసియా మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నాయని ఏకంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి మంత్రి నారా లోకేష్కు ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా లీప్ కార్యక్రమానికి సాల్ట్ ప్రోగ్రాంను లింక్ చేసి రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధిస్తున్న తీరు, వీటిలో అనుసంధానం చేస్తున్న మంత్రి నారా లోకేష్ స్పందన బాగున్నాయన్నది ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చెబుతున్న మాట. సో దీన్ని బట్టి ఇంట గెలవడమే కాదు, రచ్చ గెలవడంలోనూ నారా లోకేష్ దూసుకుపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంత ఈజీగా ఎవరిని ప్రశంసించరు. కానీ తొలిసారి ఈ గౌరవం నారా లోకేష్కే దక్కింది. అంతేకాదు ఆయన పనితీరును కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ పరిణామాలతో నారా లోకేష్ గ్రాఫ్ మరింత పుంజుకుందని, ఆయన ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు ఉన్న లెక్క వేరు. తాజాగా మారిన లెక్కలతో లోకేష్ గ్రాఫ్ మరింత పెరిగిందన్నది వాస్తవమేనని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క అయితే తాజాగా మారిన లెక్క మరొకటి అని చెప్పవచ్చు. ప్రజలతో అనుబంధం పెంచుకోవడంలో, పాలనలో ఫలితాలను సాధించడంలో, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకోవడంలో నారా లోకేష్ సాధించిన విజయం ఆయన గ్రాఫ్ను ఎత్తుకు తీసుకువెళుతోంది. ఈ ప్రగతి రేటు కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయన తెలుగు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదుగుతారని పరిశీలకుల అభిప్రాయం. మొత్తానికి లోకేష్ అడుగులు కేవలం ఇంటి లోపల గెలిచేవి మాత్రమే కాకుండా రాష్ట్రం బయట ప్రపంచ స్థాయిలోనూ ప్రభావం చూపిస్తున్నాయి. ఆయన కృషి, తపన, కొత్త ఆలోచనలు ప్రజల మద్దతుతో కలిస్తే భవిష్యత్తులో మరింత గొప్ప స్థానాన్ని సాధించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో లోకేష్ వ్యక్తిగా కాకుండా ఏపీలో శక్తిగా తయారవుతారని అంటున్నారు. మరి చూడాలి ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో.